దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం ధ్యానించుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరున్న బేత్పగే బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడవున పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనిరి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీవు పండ్లు ఎవరనూ తినకుందురు కాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. అంజూరపు చెట్లకి పండ్లు లేవని, ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురు కాక అని చెప్పాడంట. అది ఆ శిష్యులు విన్నారంట. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టుట ఆరంభించెను. రూకలి మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర ఆయనను ఎవరిని తేనీయకుండెను. దేవాలయము బయట క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టాడంట. కాబట్టి రూకలు మార్చువారిని బల్లలో, గువ్వల వారి పీటలను పడద్రోసాడంట. అలాగే దేవాలయం గుండా ఏ పాత్రను తానీయలేదంట. మరియు ఆయనను బోధించుచు, నా మందిరమును సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అంటున్నాడు. కాబట్టి అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా ఎందుకు చేశారు అని అడుగుతున్నాడు యేసయ్య. శాస్త్రులు ప్రధానులను ఆ మాట విని జనసమూహమంతా ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి, ఆయన నెలాగు సంహరించదమా అని సమయమును చూచుచుండిరి. కాబట్టి అక్కడ వాళ్ళందరూ దేవుణ్ణి ఎలా సంహరించాలా, యేసయ్యను ఎలా సంహరించాలా అని చూశాడంట. కాబట్టి సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణం నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చీచితిరి. అప్పుడు పేతురు ఈ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని
నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి పేతురు ఇక్కడ అన్నాడు కదా, అంజురపు చెట్లు ఇంకా పండ్లు కాయవు అని. అంజూరపు చెట్లు పండ్ల కాలం కాదంట. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీవు పండ్లు ఎవరను తినకుందురు అని చెప్పాడంట, శపించాడంట. సో ఇక్కడ పేతురు అది చూశాడంట. ఆ చెట్టును చూసి అది ఎండిపోవటే దేవుడు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని చూశాడంట. అప్పుడు ఆ మాట పేతురుకి గుర్తొచ్చిందంట. కాబట్టి మీరు మీ విశ్వాసము గురించి చెప్తున్నాడు. దేవుడి నామంలో ఈ కొండ మీరు నమ్మిన ఎడల కార్యాన్ని చూస్తారు, నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని, మనం ఏదైతే ప్రేయర్ చేసేటప్పుడు యేసయ్యని ఏదైతే అడుగుతామో అవి పొంది ఉన్నామని నమ్మాలంట. ఫస్ట్ అవి మనం పొందుకోపోయినా మనం ప్రేయర్ చేయగానే దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మాలంట. కాబట్టి అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును అంటున్నాడు. మనకు విరోధులు ఎవరైనా ఉంటే వారి ఎడల మనం ప్రేయర్ చేసేటప్పుడు వాడిని క్షమించాలంట. వాడిని క్షమించిన ప్రకారమే దేవుడు మన తప్పులను మన పాపాలను దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడంట. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుట ఈ అధికారము నీకెవడిచ్చి ఉన్నారు అని అడిగాడంట యేసయ్యని. ఎవరు? పెద్దలు, దేవాలయంలో శాస్త్రులు పెద్దలంట. అందుకు యేసు, నేను మిమ్మను ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమీయుడి అని అన్నాడంట. అప్పుడు నేను ఏ అధికారం వలన చేస్తున్నానో మీకు చెప్తాను, నేను ఒక మాట అడుగుతా, మీరు నాకు ఆన్సర్ చేయండి అన్నాడంట. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని యేసు క్వశ్చన్ చేశాడంట దేవాలయంలో పెద్దలకు శాస్త్రులకు. కాబట్టి నాకు ఉత్తరమీయుడని చెప్పాడంట. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన యెడల ఆయన అలా అయితే మీరు ఎందుకని నమ్మట్లేదు అని అడుగుతారు. కాబట్టి మనుషుల వలన కలిగినని చెప్పుదామా అని తమలో తాము ఆలోచించుకుంటున్నారంట. ఎవరు? శాస్త్రులు, అక్కడ మందిరంలో ఉన్న పెద్దలు. కానీ అందుకు యోహాను నిజంగా ప్రవక్త అని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఈ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యాలు నేను చేస్తున్నానో కూడా మీతో చెప్పను అని అన్నాడంట. ఇంతటితో మార్కు 11వ అధ్యాయము కంప్లీట్ అయిందండి. కాబట్టి దేవుడు ఈ అధ్యాయంలో మనతో మెయిన్గా ఏం మాట్లాడుతున్నాడంటే, ఆవగింజంత విశ్వాసం అన్న మనలో ఉండాలి. అంటే మనము ప్రేయర్ చేసేటప్పుడు అవి మనం పొందుకున్నాము, మనకి జరిగినవి, ఆయన కార్యము మనలో జరిగింది అని నమ్మాలంట. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు నమ్ముడి అంటున్నాడు. అప్పుడు అవన్నీ మీకు కలుగును అని అంటున్నాడు దేవుడు. అలాగే మనము ప్రార్థన చేసేటప్పుడు మనకు విరోధమైన వారిని క్షమించాలంట. మనకు విరోధులను క్షమించాలి. అప్పుడు పరలోకమందున్న మన తండ్రి మన పాపములను క్షమిస్తాడంట అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన ప్రార్థనా మందిరాలని ఇలాగా వ్యాపారాలు చేసే స్థలాలుగా మార్చకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మందిరం సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం కదా అది అని వ్రాయపడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇంకా అంతే. అలాగే గాడిద పిల్ల మీద మన యేసయ్యని ఎక్కించి ఊరేగిస్తున్నారంట. ఏమని? దేవునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడును కాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసి అరుస్తున్నాడంట. దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట.
కాబట్టి ఈరోజు ఈ 11వ అధ్యాయము ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయా ఈ సమయమును నేను స్తుతించుకునే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయము ధ్యానించుకునే కృపనిచ్చినందుకు స్తోత్రములు ప్రభా. నీవు చేసిన కార్యములు ఎంతో గొప్పవి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేయర్ చేసేటప్పుడు మేము ఏదైతే అడుగుతామో అవి పొందుకొని ఉన్నామని నమ్మమంటున్నావు తండ్రి. అవును ప్రభా, మా అక్కర్లు ఏవైతే ఉన్నాయో నీకు సమస్తము తెలుసు తండ్రి. మా హృదయం సమస్తము నీకు తెలుసు. కాబట్టి నా తండ్రి, అయా నీ నామంలో సమస్తము మా జీవితంలో ఇది పొందుకొని ఉన్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. దయచేసి ప్రభా, నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృపని దయచేయండి. అయా తెలుసో తెలియక చేసిన తప్పులను పొరపాట్లను క్షమించండి. నీ వాక్యం మా జీవితాల్లో నూరంతలుగా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో నీకు మహిమకరంగా మాత్రమే ఉండాలని మేము కోరుకొనిచున్నాము. మా దేశమును పరిపాలించు నాయకుల్ని, మా దేశాన్ని పరిపాలించే మంత్రులను ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరూ నాయన మారు మనసు పొందుకొని రక్షణ మార్గంలోకి రావాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నిజమైన దేవుడివని నువ్వని గుర్తెరిగి నాయన ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రములు తెరవమని, జ్ఞానమును వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నాయన నీ ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అలాగే నాయన నీ కార్యములు ఎంతో ఉన్నతమైనవి. ప్రతి ఒక్కరూ నాయన నీ తట్టు తిరిగి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యమును దయచేయండి. మా జీవితాల్లో నీ గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైన ప్రతి ఒక్క కార్యాలు నీవే జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభా. అలాగే అనారోగ్యంలో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో లేవనెత్తండి దేవా. నీ గాయాల ద్వారా స్వస్థత ఉందంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డ ఈ క్షణమే నా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యాలు వింటూ చదువుచున్నారో నాయన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నాయన యేసయ్య నీ నామంలో నా తండ్రి నీ రాజ్యానికై సిద్ధపరచమని వేడుకుంటూ, చిన్ని ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఆమేన్.